ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. మనం సాధారణంగా ఒక మాట వింటూ ఉంటాం. ఎవరన్నా వ్యక్తుల గురించి వాడు ఎలాంటి వాడండి అంటే, అబ్బో వాడా ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అంటారు. ఆ మాట అనటంలో ఉద్దేశం ఏంటి అని అంటే, వాడేమో పైకి చాలా మంచిగా కనపడుతుంటాడండి, లోపల మహా వెధవవాడు అనేటట్లుగా మాట్లాడటానికి ఈ ఉదాహరణ చెప్తూ ఉంటారు. కానీ దీని యొక్క వాస్తవమైనటువంటి అర్థం ఏంటో తెలిస్తే అది ఎంత మంచి మాటో మనందరికీ కూడా తెలుస్తుంది. ఒక మనిషి ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మనకు తెలియచేసేటువంటిది ఇది. దీనికి ఆధారం మనకి మహాభారతం. రామాయణం, మహాభారతం ఇవి రెండు కూడాను మనకి మౌలికమైనటువంటి ఐతిహాసిక గ్రంథాలు అని చెప్పి అంటూ ఉంటారు. మన సంస్కృతి, చరిత్ర అంతా కూడా వీటిల్లోనే ఉన్నదన్నమాట. ఒక వ్యక్తి ఏ విధంగా జీవించాలో తన ప్రవర్తన ద్వారా చూపించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. మనిషి ఆదర్శంగా ఉండాలి అనంటే రాముణ్ణి చూసి తెలుసుకోవాలి. రామాయణం చెప్పిందంతా కూడాను ధర్మం. అదే ధర్మము మహాభారతం దగ్గరికి వచ్చేసరికి నీతి అనేటువంటి పేరుతో చెప్పబడింది. ఇప్పుడు ఈ నీతిని పాటించటము అనంటే అదేదో చాలా పెద్ద కష్టమైనటువంటి పనిగా మనం భావిస్తూ ఉంటాం. వాస్తవానికి ధర్మాన్ని పాటించటం కానీ నీతిని పాటించటం అనేటువంటిది సులభమైన పని. రాముడు తన చరిత్ర ద్వారా ఇదిగో మనిషి ఈ విధంగా ఉండాలి అని చెప్పి నిరూపణ చేసేసాడు. అంటే మన ధర్మం మనం ఎంత చక్కగా పాటించాలో చెప్పినటువంటి వాడు రాముడు. మరి ఈ రోజుల్లో మనం ఆ ధర్మాలన్నీ ఆ విధంగానే పాటించగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇదొక ప్రశ్న మనం వేసుకోవాలి. ఎప్పుడైతే ఈ ప్రశ్న వేసుకుంటామో బయటకు పోయిన తర్వాత ఈ విధమైనటువంటి ప్రవర్తన మనము కలిగి ఉండలేకపోతూ ఉన్నాం. కారణం ఏమిటి అనంటే బయట ఉండేటువంటి పరిస్థితులు రకరకాలుగా ఉంటాయి. నువ్వు ఎంత గొప్పవాడిగా ఉండి ఎంత మంచివాడివిగా కనుక ఉంటే జనాలు నేనంత ఎక్కువగా మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. ఫలానా వాడు మంచివాడు అనుకోండి, వాడు ఫలానా మంచివాడి దగ్గరికి చుట్టూత బోల్డ్ మంది చేరిపోతారు. వాడిని ఎలాగా లొంగ తీసుకొని ఎలాగ నాశనం చేద్దామని చూసేటువంటి వాళ్ళు అంతమంది ఉంటారు. ఇది సమాజంలో ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి సమాజంలో నెగ్గుకు రావాలి అంటే కావాల్సిందేమిటి? లౌక్యం అనేది ఉండాలి. ఇది బాగా కలిగినటువంటి వాడు శ్రీకృష్ణుడు. మహాభారతంలో చూడండి, భారతం అంటేనే కృష్ణుడు, ఇంకేమీ లేదు. ఆయన ఏదైతే చేయించాలి అని చెప్పి అనుకున్నాడో అవే జరిగినాయి మహాభారతంలో, అంతకుమించి ఇంకేమీ జరగలేదు. కాబట్టి ఇది లౌక్యం. అంటే ఎవరిని నొప్పించడు, ఎవరిని ఒక మాట అనడు, కానీ తను ఏదైతే సాధించాలి అని చెప్పి అనుకుంటాడో అది సాధించేస్తాడు. కాబట్టి గడప దాటనంత వరకు మనం శ్రీరామచంద్రుడిలాగా ధర్మాన్ని పాటించే వాళ్ళలాగానే ఉండాలి. ప్రతి మనిషికి కూడాను కొన్ని విద్యుక్తమైనటువంటి ధర్మాలు మనకి చెప్పి ఉన్నారు, వాటన్నిటినీ మనం అవశ్యం పాటించాలి. కానీ ఇల్లు దాటిన తరువాత మనం ఏ విధంగా ఉండాలయ్యా అనంటే, కేవలం ఈ ధర్మంతో నువ్వు గనక ముందుకు వెడుతూ ఉంటే నిన్ను బతకనివ్వరు ముందు. ఆనాడు శ్రీరామచంద్రుడు శూర్పణఖ అన్నీ చెప్తూ ఉంటే వాల్మీకి మహర్షి అంటాడు, రుజువర్తతయా సర్వం ఆఖ్యాతం ఉపచక్రమే అని చెప్పి. పాపం ఆయన స్వభావం అలాంటిది, డైరెక్ట్గా అన్నీ చెప్పేస్తూ ఉంటాడు శ్రీరాముడు. అలాగ మనం అందరి దగ్గర కనుక అన్ని మాటలు చెప్పేస్తూ కూర్చున్నామంటే మనం బతకలేము సమాజంలో. కాబట్టి మనకి అనుగుణంగా పరిస్థితుల్ని సృష్టించుకోవాలి. అలా అని చెప్పి ఎక్కడా నీతిని తప్పనటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. లౌక్యము అంటే ఏదో ఒకటి మోసం చేసేసి, అంటే వాళ్ళు మోసగాళ్లే కదండి మనం కూడా మోసం చేసి జీవించేద్దాము అని చెప్పి అనుకోకూడదు. అలా చెప్పేటువంటిది నిజమైనటువంటి లౌక్యం కాదు. లౌక్యము అంటే ఎవరిని నొప్పించకుండా లౌకికమైనటువంటి వర్తనం కలిగి ఉండటమే లౌక్యం. అంటే సమాజానికి ఏదైతే అవసరమో దాన్ని స్వీకరించి ముందుకు తీసుకొని పోయేటువంటి వాడు, అదే సమయంలో తన యొక్క ధర్మాన్ని తప్పనటువంటి వాడు ఎవడో అతను శ్రీకృష్ణుడు. ఇది శ్రీకృష్ణుడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఇలా మహాభారతం మనకి ఎన్నెన్నో ధర్మ సూక్ష్మాలు చెప్తూ ఉంటుంది. అందులో నుంచి వచ్చినటువంటి మాటే ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యలాగా ఉండటము అనేటువంటి మాట.
అంతేకాని ఇంట్లో మంచివాడిగా ఉన్నాడండి, బయట ఏదో ఈయన పెద్ద శృంగార పురుషుడిగా తిరిగేస్తున్నాడండి అని ఒక లేనిపోని అపప్రథ మనము కలిగి ఉండకూడదు అని ఈ సామెత ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి విషయం. ఇలా ఎన్నో నీతులకు నిలయమైనటువంటిది మహాభారతం అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.